ఎవ్రీ ఇయర్ క్రైస్తవులకు ముఖ్యంగా 31st డే నైట్ అయినా లేకపోతే న్యూ ఇయర్ ఫస్ట్ రోజైనా ఈ ప్రామిస్ కార్డ్స్ అని తీస్తుంటారు కదా అవును. సార్. అవేంటి అసలు? అది క్రైస్తవ్యంలో వచ్చినటువంటి ఒక హ్మ్, ఏమంటారు మానవ కల్పిత పద్ధతి. హ్మ్. మానవ కల్పిత ఈ పద్ధతి. పద్ధతి ఇది ఎక్కడి నుండి ఎక్కడి వచ్చింది? నుంచి ప్రారంభమైందంటే బ్రదర్ భగత్ సింగ్ గారని హ్మ్. హెబ్రోన్ ఫెలోషిప్ ఉంది కదా! ఓకే. దాన్ని స్థాపించినటువంటి బ్రదర్ భగత్ సింగ్ గారు ఉన్నారు కదా! హ్మ్. ఆయన ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేశారు. హ్మ్. నాకు తెలిసి ఒక 40, 50 సంవత్సరాల బ్యాక్ వెళ్తే అక్కడ ఏమైనా స్టార్ట్ అయిందేమో. హ్మ్. ఆయనే దీన్ని స్టార్ట్ చేశాడు. హ్మ్. కాబట్టి కొన్ని పదుల సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. అంతకు ముందు లేదంటారా అంతకుముందు ఇది? లేదు. ఓకే. ఆయన కూడా ఎందుకు ఆలోచన వచ్చిందంటే, హ్మ్. అప్పట్లో అందరి చేతిలో బైబుల్ లేదు. ఆహా! ఓకే. తెలుగు బైబుల్ ప్రత్యేకించలేదు. ఇంగ్లీష్ ఉందేమో కానీ తెలుగు బైబుల్ లేదు. హ్మ్. అది మెడ్రాస్‌లో ప్రింట్ చేసేవాళ్ళు తెలుగు బైబుల్. అప్పుడప్పుడే ప్రింటింగ్ అవుతుంది. హ్మ్. అయితే ఆ తెలుగు బైబిల్ అనేది ఏంటంటే ఈ మెయిన్ స్ట్రీమ్ చర్చెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాథలిక్స్ గాని లేకపోతే ఆర్సీఎం ఏమంటారు సిఎస్ఐ గాని ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ చర్చెస్ ఏవైతే ఉన్నాయో ఆ చర్చ్ వాళ్ళ దగ్గర ఉండేది అది. తెలుగు అందరి బైబిల్స్. చేతుల్లో ఉండేది కాదు. ఓకే. ప్రతి క్రైస్తవుడి చేతిలో ఉండేది కాదు. హ్మ్. మీరు గమనిస్తే మీ హ్మ్, అంటే పాతర వ్యక్తులు ఎవరైతే ముసలోళ్ళు ఉంటారో హ్మ్. బ్రిటిష్ కాలం లాంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు గమనిస్తే గనుక వాళ్ళ దగ్గర తెలుగు బైబిల్ ఉండేది. హ్మ్. అది ఎలా ఉండేదంటే గోనె సంచి తెలుసా మీకు? ఆ! ఈ బియ్యం తెలుసు. బస్తాలు తెలుసు. గోనె సంచి ఉంటది హ్మ్. కదా! ఆ గోనె సంచితో అట్టు ఉండేది. హుహు. నేను చూసాను. ఈ సైజ్ ఉంటదది. హ్మ్. గోనె సంచితో ఇలా అట్టు ఉండేది. ఈ సైజ్ మందం ఉండేదది. హ్మ్. దాంట్లో చేత్తో రాసినట్టు ఫాంట్ ఉండేది.